జై శ్రీ గణేష. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు పరీక్షిత్ ప్రాణం సంకటంలో ఉంది. 7 రోజుల్లో ఆయన చనిపోయాడా లేదా కదా. పరీక్షిత్ని ఎలా అయినా కాపాడుకోవాలి అనుకుంటున్నారు మంత్రులు, ఎలా అయినా చంపాలి అనుకుంటున్నాడు తక్షకుడు. అందుకోసం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లయితే మంత్రులు చేశారు. అదేవిధంగా ఎందుకైనా మంచిదే, ఒక మునికుమారుడి శాపం ఫలించకుండా ఉండదు కాబట్టి ఎందుకైనా మంచిదే, ఎలాంటి సర్పకాటుకైనా వైద్యం అందించేటువంటి కశ్యపుణ్ణి కూడా వాళ్ళు పిలుస్తారు. కశ్యపుడు కూడా వస్తుంటే తక్షకుడు అనుకుంటాడు ఎందుకైనా మంచిదే, ఈ వైద్యుడు రక్షించగలుగుతాడా లేదా, ఈయన కెపాసిటీ చూద్దాం అనుకుంటాడు. అనుకొని ఒక బ్రాహ్మణ వేషంలో కశ్యపుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి ఏమైంది, ఒక బ్రాహ్మణ, నిజంగా నువ్వు ఎలాంటి సర్పకాటునైనా నయం చేస్తావా అంటాడు. నయం చేస్తాను, అందులో ఏ డౌట్ లేదు అన్నప్పుడు అక్కడే పక్కన ఒక మామిడి చెట్టు ఉంటుంది. తక్షకుడు ఆ మామిడి చెట్టుని కాటేస్తాడు. అది మొత్తం కూడా మలమల మాడిపోతుంది. కానీ దానికి కూడా మందేసి రక్షిస్తాడు ఆ సర్పవైద్యుడు. అది చూసి తక్షకుడు డిసైడ్ అయిపోతాడు, ఈయన కనుక పరీక్షిత్ దగ్గరికి వెళ్ళాడనుకో, నేను కాటేసినా బ్రతికిస్తాడు. అక్కడ మునికుమారుని శాపం ప్రకారం పరీక్షిత్ చచ్చిపోవాలంటే ఈయన అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటాడు. వెంటనే ఆయనకు కావాల్సినవి, ఆయన అడిగినవి అడగనివి, ఇలా అనేక కోరికలు తీర్చి ఆయనని ఎంత మభ్యపెట్టాలో అంత మభ్యపెట్టి ఆ సర్పవైద్యుని వెనక్కి పంపించేస్తాడు. అప్పటికి 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజు సాయంత్రానికి చేరుకుంది. మరోవైపుకి పరీక్షిత్తుకు కూడా ఏమో నేను బ్రతుకుతానేమో అనేటువంటి ఒక ఆశ వచ్చేసింది. ఎందుకంటే సాయంత్రం కాపోస్తుంది, అది సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఒక్కసారి సూర్యుడు అస్తమించాడంటే ఈరోజు అయిపోతుంది, నేను బతుకుతానేమో అనేటువంటి ఆశ పరీక్షిత్తు కూడా వచ్చింది. అప్పుడు తక్షకుడు తన కుమారులను పిలుస్తాడు. వాళ్ళందరికీ బ్రాహ్మణ వేషం కట్టేసి వాళ్ళ చేతుల్లో మామిడి పండు పెట్టి, తక్షకుడు మాత్రం చిన్న పురుగుగా, అంటే కంటికి కనిపించినంత చిన్న పురుగుగా మారి ఆ మామిడి పళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతాడు. ఆ వంటి స్తంభం మేడ దగ్గరికి వాళ్ళందరూ వెళ్తారు. వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులేమో అనుకొని సరే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు పరీక్షిత్తు ఉన్నటువంటి గది ముందు వరకు పంపిస్తారు. గది లోపల ఉన్నటువంటి పరీక్షిత్కి ఆ మామిడి పళ్ళు చూసేసరికి అరే ఆ మామిడి పళ్ళు తినాలి అనేటువంటి ఒక ఆశ పుట్టింది. అంటే పోయే కాలం వస్తే ఎవరు ఆపలేరు అంటారు కదా, అంత పెద్ద మహారాజు చక్రవర్తి భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయనకు ఆ మామిడి పళ్ళు తినాలనేటువంటి ఆశ వస్తుంది. అండ్ ఏమనుకుంటాడంటే అరే సాయంత్రం అయిపోతుంది, ఆల్రెడీ సూర్యాస్తం అయిపోతుంది, ఇక నాకేం కాదులే అని చెప్పేసి ఆ బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తున్నటువంటి మామిడి పండుని ఇలా తీసుకుపోతాడు. అంతే, వెంటనే తక్షకుడు ఇంతింతే అన్నట్టు తన పూర్తి రూపంలోకి వచ్చేసి ఒకే ఒక కాటు వేస్తాడు. పరీక్షిత్తు భస్మమైపోతాడు. అసలు ఏ శరీరం అంటూ లేకుండా పూర్తిగా భస్మమైపోతాడు. ఈ విషయము ఉద్దకుడు జనమేజయుడికి చెప్పగానే జనమేజయుడికి ఎంత కోపం వస్తుంది అంటే, ఒక మునికుమారుడు శాపం పెట్టాడని తక్షకుడు ఇంత పని కట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు తక్షకుడు కాదు, నాగజాతి అనేది ఉండకుండా నేను సర్వనాశనం చేస్తాను, అందుకోసం కని విని ఎరగని సర్పయాగం చేస్తాను అనుకుంటాడు. మాకైతే 10th క్లాస్లో ఈ లెసన్ ఉంది, జనమేజయుడి సర్పయాగానికి సంబంధించి. ఇప్పుడున్న వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ సర్పయాగము ఎంత గొప్పగా ఉంటుంది అంటే మనం చెప్తుంటేనే ఒళ్ళు గగుర్లు పొడిచే విధంగా ఉంటుంది. దాదాపు ఒకేసారి ఒక 10 లక్షల నాగులు వచ్చి స్వాహ అయిపోతుంటాయి. నాగలోకాన్ని దాదాపు అంతమంది ఇచ్చేటువంటి కార్యక్రమమే చేస్తాడు జనమేజయుడు. అసలు మరి సర్పయాగం పూర్తిగా జరిగిందా, తక్షకుడు చచ్చిపోయాడా లేదా బ్రతికాడా, ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.